ఈరోజు పత్రికల్లో ఒక వార్త చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. అదేంటంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ఒక ఐస్ క్రీమ్ దుకాణంలో ఐస్ క్రీమ్‌లో మద్యం కలిపి అమ్ముతున్నారంట. అది మొత్తానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి అక్కడ తయారు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి. అంటే ముఖ్యంగా మనం పిల్లల్ని ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళమని మనం తీసుకెళ్తాం. కానీ అక్కడ ఇచ్చే ఐస్ క్రీము పళ్ళతో తయారు చేసే ఐస్ క్రీమ్ తిన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా మద్యం, విస్కీ, వాడ్కా, బ్రాందీ ఇవన్నీ కలిపి ఐస్ క్రీమ్ అమ్మే పరిస్థితి ఇవాళ మన భారతదేశంలో వచ్చిందంటే మరి నిజంగా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా పిల్లలు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి ఐస్ క్రీమ్ తింటున్నారో, అక్కడ ఏ రకమైన ఐస్ క్రీమ్ అమ్ముతున్నారో మనం కూడా తెలుసుకుంటే రేపు పొద్దున్న మనం కనుక తెలుసుకోలేకపోతే మనకు తెలియకుండానే వాళ్ళు ఇటువంటి ఐస్ క్రీమ్లకి బానిసలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు తినే ఐస్ క్రీమ్ గురించి కూడా మనం తెలుసుకోవాలని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.